చూడండి, దేవుడు మనకి ఎంత గొప్ప వాగ్దానం ఇచ్చినప్పటికీ కూడా మనలో పాపం ఉన్నప్పుడు దేవుని శక్తి మనతో పని చేయదు. మనలో పాపం ఉన్నప్పుడు, దేవునికి వ్యతిరేకంగా మనం నడిచినప్పుడు, దేవునికి అడ్డుగా మనం నిలబడిపోయినప్పుడు దేవుడు మనకి ఎంత గొప్ప వాగ్దానం ఇచ్చినా ఆ వాగ్దానము నెరవేర్పు జరగదు. మంచి వాగ్దానాలు ఇచ్చారు యెహోషువకి, కానీ ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు ఇక్కడ జరగలేదు. ఎందుకనంటే వారిలో ఉన్నటువంటి వారు శపితమైన దానిని తెచ్చుకున్నారు. మరి ఈ రోజున మన కుటుంబము వర్ధిల్లలేకపోవడానికి కారణం ఏంటి? మన కుటుంబము దేవునికి నమ్మకంగా ఉండి అనేక అద్భుత కార్యాలు, అనేకులకు దీవెనకరంగా ఉండవలసినటువంటి మన కుటుంబము, మన సంఘము ఎందుకు అనేకులు మనం చూసి నవ్వుకుంటున్నారు? ఒకప్పుడు మనం గొప్పవారము అని మనల్ని మనం పొగుడుకున్నాం కదా. మరి ఇప్పుడు ఎందుకు మన సంఘము బలహీనం అయిపోతుంది? ఎందుకు మనం బలహీనం అయిపోతున్నాం? ఎందుకనంటే శపితమైనది, దేవునికి అంగీకారము లేనిది, దేవుని దృష్టిలో నీచమైన దాన్ని మనం కోరుకుంటున్నాం. దేవుడు దేన్నైతే వద్దు అని చెప్తున్నారో దాన్నే మనం తెచ్చుకుంటున్నాం. దేవుడు దేన్నైతే విడిచిపెట్టమంటున్నారో దాన్నే మనం పట్టుకుంటున్నాం. కాబట్టి దేవుని యొక్క దీవెన యొక్క నెరవేర్పు మన జీవితంలో జరగట్లేదు. శపితమైనది మన జీవితంలో ఉన్నంత వరకు, అపవిత్రమైనది మన జీవితంలో ఉన్నంత వరకు దేవుని కార్యాలు మన జీవితంలో ఎన్నడూ జరగవు.